మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్టులో కేసు ఇస్తాను, మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే కోర్టులోనే తేల్చుకుంటాను, కోర్టులోనే చూసుకుందాం అని ధాత్రి అంటుంది. ఇక వైజయంతికి అయితే పెరాలసిస్ వచ్చినట్లు పడిపోతూ ఉంటుంది. ఏంటి, కోర్టులో కేసు ఇస్తావా, మా ఫ్యామిలీ గురించి కోర్టులో కేసు ఇస్తావా అంటూ పెరాలసిస్ వచ్చేస్తుంది. ఇక వైజయంతికి అందరూ అయ్యో ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు. పెరాలసిస్ అటాక్ అయినట్లుంది అని ధాత్రి అంటుంది. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని సుధాకర్ అంటూ ఉంటాడు. అవునని ఇక కేదార్ ధాత్రి కూడా చెప్తూ ఉంటారు. అవసరం లేదు అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు, పెరాలసిస్ అటాక్ అయినా 3 గంటల్లోపు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, న్యూరో ట్రీట్మెంట్ ఇప్పించాలి, అప్పుడే కోలుకుంటారు, నా మాట వినండి అని ధాత్రి అంటుంది. అవును, జగదాత్రి చెప్పింది నిజమే, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని కౌశికి సుధాకర్ కూడా చెప్తూ ఉంటారు. మా అత్తయ్యని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకుంటావా అని నిషి చెప్తూ ఉంటుంది. ఎందుకు నిషి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నేను ఈవిడ ప్రాణాల కోసమే చెప్తున్నాను కదా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. చూడు జగదాత్రి, 10 నిమిషాల్లో డాక్టర్ ఇక్కడ ఉంటారు, హాస్పిటల్కి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, మా అమ్మని ఎలా చూసుకోవాలో నీకంటే చాలా బాగా మాకు తెలుసు, నోరు మూసుకుంటావా, నేను డాక్టర్ని పిలిపిస్తాను అని యువరాజ్ ఇక డాక్టర్కి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు. యువరాజ్ నిషి అయితే దగ్గరుండి చూపిస్తూ ఉంటారు. ఇక డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ గారు, మా వైఫ్కి ఎలా ఉంది అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. చూడండి, ఆవిడకి పెరాలసిస్ అటాక్ అయింది, మెదడుకి రక్తాన్ని చేర్చే రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల, సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మెదడుకి రక్తం అందక ఇలా పెరాలసిస్ అటాక్ అవుతుంటుంది. సమయానికి మీరు నాకు కాల్ చేయటం వల్ల, నేను వచ్చి ఇంజెక్షన్ చేయటం వల్ల ఇప్పుడు ఆవిడ కోలుకునే అవకాశం ఉంది, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఆవిడనైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సమయానికి ఫుడ్ అందిస్తూ ఉండాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, ఆవిడ కోపం ఆవేశపడే విషయాలైతే ఏవి కూడా ఆవిడకి చెప్పకూడదు. అలాంటి సంఘటనలో ఏమైనా జరిగితే ఆవిడ శాశ్వతంగా ఇలాగే బెడ్ పైన ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆవిడ్ని చూసుకోవాల్సి ఉంటుంది, మీరు చూసుకోలేకపోతే మా హాస్పిటల్లో జాయిన్ చేయండి అని డాక్టర్ అంటాడు. అవసరం లేదు డాక్టర్ గారు, మా అత్తయ్యని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటామని ధాత్రి అంటుంది. సరే, నేను ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్లు ఇచ్చాను, వాటిని దగ్గరుండి మరి ఇస్తూ ఉండండి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని డాక్టర్ వెళ్ళిపోతాడు. రండి డాక్టర్, నేను మిమ్మల్ని పంపిస్తాను అని యువరాజ్ అయితే డాక్టర్ వెనక వెళ్తాడు. చూడు జగదాత్రి, కేదార్, మీరు అత్తయ్యకి దూరంగా ఉండండి అని నిషి అంటుంది. ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు, చాలా దగ్గరుండి మేము చూసుకుంటామని కేదార్ కూడా చెప్పాడు కదా, మేము చూసుకోగలం అని ధాత్రి అంటుంది. అసలు మీ వల్లే అత్తయ్యకి ఇలా జరిగింది అని నిషి ఇక చెప్తూ ఉంటుంది. ఎందుకు నిషి అలా మాట్లాడుతున్నావు, వాళ్ళేం చేశారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అవును వదిన, మీరు కూడా ఇందులో భాగమే, మీ వల్ల ఈ జగదాత్రి కేదార్ వల్లే ఇప్పుడు అత్తయ్య గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది, మీరు ఆవిడ్ని చాలా బాధ పెట్టడం వల్లే అని నిషి చెప్తూ ఉంటుంది. అసలు మేమేం చేశాం అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. అమ్మ నిషి, నువ్వు కాస్త ఊరుకుంటావా అని సుధాకర్ అంటాడు. ఇక నిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ జగదాత్రి, నిషి మాటల్ని పట్టించుకోకు, వైజయంతికి అలా అయిందన్న బాధలో అలా మాట్లాడింది అని సుధాకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యువరాజ్ డాక్టర్కి ఒక డబ్బులు కట్టిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీరు సమయానికి వచ్చారు కాబట్టి మా అమ్మకి పెరాలసిస్ లేదని ఇంట్లో ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయగలిగారు అని, హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే అందరికీ తెలిసిపోయి ఉండేది అని యువరాజ్ అంటాడు. మీరు ఏదో ఒక కారణం ఉంటే ఇలా చేస్తుంటారని నాకు తెలుసులేండి యువరాజ్, మా లాంటి డాక్టర్లు ప్రాణాలు కాపాడటమే కాదు మీలాంటి వాళ్ళ ప్లాన్స్ కూడా బతికిస్తూ ఉంటాం. సరే, ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నాకు కాల్ చేయండి, వస్తాను అని డాక్టర్ చెప్తాడు. మీరు అందుబాటులో లేకపోయినా మీలాంటి వాళ్ళని ఎవరినైనా పంపిస్తూ ఉండండి డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని యువరాజ్ అయితే ఇక డాక్టర్ని పంపించేస్తాడు. రా నర్స్, వెళ్దాం అని డాక్టర్ నర్సు ఇక వెళ్ళిపోతారు. యువరాజ్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ నిషి ఉంటుంది. ఏంటి యువరాజ్, అయితే అత్తయ్యకి నిజంగా పెరాలసిస్ రాలేదా అని నిషి అడుగుతుంటుంది. లేదు నిషిగా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. నిజంగా వచ్చిందని నేను లోపల పర్ఫార్మెన్స్ ఎరగదీశాను కదా, అంతా వేస్ట్ అయిపోయింది అని నిషి అంటూ ఉంటుంది. పెరాలసిస్తో వైజయంతి పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ధాత్రి కేదార్ అంటూ ఉంటే వద్దు వద్దు అని వైజయంతి యువరాజ్కి అర్థమయ్యేలా ఇక సైగ చేస్తూ ఉంటుంది. అందుకే యువరాజ్ ఇక డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఇది జరిగింది అని యువరాజ్ అంటాడు. అయినా నువ్వు పర్ఫార్మెన్స్ అలా ఎరగదీస్తేనే కదా మనం అనుకున్న
అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్లకి ఆస్తి రాకుండా మనం చూసుకునేది అని. ఇందులో నువ్వు కూడా చాలా సహాయం చేయాలి, నువ్వు ఇంకా ఇంకా పర్ఫార్మెన్స్ చేయాలి అని యువరాజ్ అంటాడు. చేయటం ఏంటి, ఇరగదీసేస్తాను ఆ దాత్రి కేదార్లే, ఇక ఇంట్లో నుంచి బయటకు పోయేలా నేను చేస్తాను కదా, చూస్తూ ఉండే యువరాజ్ అని. రా లవప్పులకి వెళ్దాం అని నిషి చెప్తూ ఉంటుంది. ఇక సుధాకర్ వైజయంతి చేపట్టుకుంటాడు. అమ్మకి ఏమీ కాదు కదా అని అడుగుతూ ఉంటే, అమ్మకి ఏమీ కాదు నాన్న, నేను దగ్గరుండి చూసుకుంటాను కదా, నేను నిషి ఉన్నాను కదా అని యువరాజ్ అంటాడు. ఇక యువరాజ్ నిషి ఇద్దరు అసలు ఎవరికి డౌట్ రాకుండా అత్తయ్య పర్ఫార్మెన్స్ ఇరగదీస్తే ఆ డాక్టర్ కూడా పెరాలసిస్కి ట్రీట్మెంట్ చేసినట్లే సీరియస్గా పలే చేశాడు అని నిషి అంటుంది. అవును మరి ఇదంతా ప్రీ ప్లాంట్ కదా అని యువరాజ్. ఇక నిషి అయితే చాలా సంతోషంగా ఇదంతా చెప్పుకుంటూ ఉంటారు. ఈ దూరం నుంచి కాచిబుచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు. అదేంటి పెద్దమ్మకి బాగా లేకపోతే వీళ్ళు పడి పడి ఇలా నవ్వుకుంటున్నారు, అంటే వీళ్ళు డ్రామా ఆడుతున్నారా అని కాచి అంటూ ఉంటుంది. ఆస్తి కోసమే ఇలా చేస్తున్నారేమోనని నాకు కూడా డౌట్ వస్తుంది కాచి అని బూచి కూడా చెప్తూ ఉంటాడు. పద తేల్చుకుందాం అని ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. అమ్మకి అలా అయినందుకు చాలా బాధగా ఉంది అని యువరాజ్ అయితే ఇక మాట మార్చేస్తాడు. నేను మీకు కూడా సారీ చెప్తున్నాను, లాయర్ వచ్చినప్పుడు అది ఇది అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను కదా, అది ఇప్పటికి కాదు, ఇక మనమందరం ఒకటే, అమ్మని ఆ జగదాత్రి కేదార్లే చూసుకుంటారని చెప్పారు కదా, పెరాలసిస్ అటాక్ అయిన వాళ్ళని చూసుకోవడం చాలా కష్టము, వాళ్ళు చూసుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సరే సరే అని నిషి అంటుంటుంది. అయినా మీరు మాట్లాడిన దానికి మేమేం అనుకోలేదులే అని. అయినా ఇప్పుడు ఆవిడ్ని సరిగా చూసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది కదా అని పూచి అని చెప్తూ ఉంటాడు. అలాంటిదేం లేదు, మేము దగ్గరుండి చూసుకుంటాం కదా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అసలు ప్రాణాలు పోతాయి అంటున్నా కూడా మీలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు, బాధపడడం లేదు, అంటే మేము అనుకున్నట్లు ఇదంతా డ్రామానే అయి ఉంటుంది అని కాచేబూచి అయితే అనుకుంటూ ఉంటారు. సరే మేము వెళ్తున్నాం, పడుకుంటున్నాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పక్కకు వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు డ్రామానే ఆడుతున్నారు అని కాచి చెప్తుంది. మనకి ఇదంతా నిజమని తెలిసిన అవకాశం వచ్చినప్పుడు చూసుకోవచ్చు పూజి అని కాచి అంటుండ్రు. ఇక వీళ్ళకి డౌట్ వచ్చినా వచ్చే ప్రమాదం ఏం లేదు, కానీ జగదాత్రి కేదార్ కౌశికి అక్కకు మాత్రం డౌట్ రాకుండా చూసుకోవాలి. నిషి ఆ లాయర్ గురించి అస్సలు మాట్లాడడం లేదు చూసావా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అలాగేనని ఇక నిషి కూడా చెప్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లు వైజయంతిని రివాల్వింగ్ చైర్లో ఇక బెడ్రూమ్కి తీసుకొచ్చి బయటకు పెడుతూ ఉంటారు. ఈ దిక్కుమాలనుడికి ఆస్తి వస్తుంది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా, అందుకే ఈ పెరాలసిస్ డ్రామా అంతా కూడా అని వైజయంతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఎలా ముప్పతిప్పలు పెడతానో, మీరు నాకు సేవలు చేయలేక ఇంట్లో నుంచి పారిపోతారు, అప్పుడు ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీదకి వస్తుంది అని వైజయంతి అయితే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. దాత్రి నువ్వు వెళ్ళి వంట చెయ్యి, నేను చూసుకుంటాను అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వైజయంతి మాట్లాడుకుంటా నోటితో సైగ చేస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారు, ఏం కావాలి అని దాత్రి అడుగుతూ ఉంటుంది. వైజయంతి అయితే కాలు చూపిస్తూ ఉంటుంది. కాలేమైనా దురదగా ఉందేమో దాత్రి అని కేదార్ అయితే అంటూ ఉంటాడు. అవునవును అని వైజయంతి ఇక సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దాత్రి కాలుని గోకుతూ ఉంటుంది. సరిపోయిందా అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. సరే నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. వాటర్ కావాలని వైజయంతి ఇక సైగతో అడుగుతూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్ల దగ్గరుండి వాటర్ తాగిస్తూ ఉంటారు. వైజయంతి అయితే మాత్రం ఊసేస్తుంది. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు వాటర్ కావాలని అడిగితేనే కదా తాగించాము, ఎందుకు ఊసేశారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమోలే దాత్రి, సరిగ్గా తాగలేక ఊసేసిందేమోలే అని కేదార్ చెప్తూ ఉంటాడు. అసలు నోరు కూడా వంకరగా ఉంది, వాటర్ మాత్రం ఇలా స్ట్రైట్గా ఎలా ఊయగలిగింది ఈవిడ అని దాత్రి అయితే అనుకుంటూ ఉంటుంది. సరేలే కేదార్, నేను క్లీన్ చేస్తాను అని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ కేదార్ ముందు అత్తయ్య గారికి తినిపించిన తర్వాత ట్యాబ్లెట్లు వేసిన తర్వాతే మనం వంట చేసుకుందాం, తిందాంలే, అత్తయ్య గారికి నేను ఓట్స్ తీసుకొస్తాను అని దాత్రి అయితే కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక కేదార్ని కాళ్ళు నొక్కమని వైజయంతి అంటుంది. ఇక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, సరే నొక్కుతాను అని కేదార్ కాళ్ళు నొక్కుతూ ఉంటారు. నీ స్థానం ఎప్పటికీ మా కాళ్ళ దగ్గరే అబ్బూడా, లేకపోతే మా ఆస్తిని తీసుకుందామని అనుకున్నారా, కోర్టులో కేసు వేసేస్తారా, ఇప్పుడు చూస్తూ ఉండు, ఇప్పుడు నిన్ను నా కాళ్ళ దగ్గర ఎలా కూర్చోబెట్టుకున్నానో నేను ఇలాగే చేస్తాను, మీరు ఇంట్లో నుంచి వెళ్ళేదాకా అని వైజయంతి ఇక మనసులో అనుకుంటుంది. ఉండు పిన్ని, ఆయిల్ తెచ్చి రాస్తాను అని కేదార్ లేవబోతూ ఉంటాడు. అప్పుడే దాత్రి ఓట్స్ తీసుకొని ఇక గదిలోకి వస్తూ ఉంటుంది. వైజయంతి
వైజయంతి అయితే కేదార్ కాళ్ళకి తన కాలుని అడ్డు పెడుతుంది. కేదార్ ఉన్న పలంగా కింద పడతాడు. ఏమైంది కేదార్, ఎలా కింద పడిపోతున్నావు అని ధాత్రి వచ్చి ఇక అడుగుతూ ఉంటుంది. అమ్ము, ఈ అమ్మకి డౌట్ వచ్చిందంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కూడా ఇక కావాలన్న కింద పడిపోతున్నట్లు నటిస్తుంది. అత్తయ్య గారు అంటే ధాత్రి కేదార్లు ఇద్దరు వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతిని కింద పడకుండా పట్టుకుంటారు. అసలు నువ్వెలా కింద పడిపోయావు, ఈవిడలా కింద పడిపోతుంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో ధాత్రి, వెనక నుంచి ఎవరో బలంగా తోసినట్లు అనిపించింది. పిన్ని కింద పడిపోయింది కదా, బహుశా ఆవిడ కాలు నాకు తగిలినట్టుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. అత్తయ్య గారు మామూలు కంటే ఇప్పుడు చాలా బలంగా ఉన్నట్లున్నారే అని ధాత్రి ఇక చెప్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ల దగ్గరుండి తినిపించిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను అని ధాత్రి అంటూ ఉంటుంది. లేదు, కాలు నొక్కమని వైజయంతి అంటుంది. నేను నొక్కుతానులే ధాత్రి, నువ్వు వెళ్ళు అని కేదార్ అంటాడు. అయినా కూడా వైజయంతి ధాత్రిని కూడా పంపించకుండా ఇక సైగ చేస్తూ ఉంటుంది.